బాబుని వేసుకొని ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు? నీది మొన్నటి నుంచి అన్న ఆ, ఈ ఆటికి 3 days 3 days నుంచి 3 days నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ బాబు కూడా ఇట్లనే ఇక్కడే ఉంటుందా? ఉంటుండు. ఇక మేము ఆడుంటే వాడు ఆడుండాలి కన్నా. ఆ, ఇక ఇబ్బంది పడుకుంటేనే వాడు ఇవన్నీ ఉంటాడు. అంటే మీకు ఇంకా వేరే ఎక్కడ ఏ ప్లేస్ లేదు? లేదు అసలు మాకు ఏడా లేదు. ఏదో ఉన్నట్టయితే మేము ఇక్కడ రాకపోయేటోళ్ళం. పోతే పోయిందిలే మన ఇంటికి మనం వెళ్ళిపోదామని అనుకునేటోళ్ళం. మాకు ఏడా లేదు ఉండటానికి. అందుకని ఎంత ఇబ్బంది పడుకుంటేనే ఇక్కడ ఉంటున్నాం. 3 రోజుల నుంచి ఇక్కడ ఉంటారు. స్థానికంగా ఉన్న మంత్రులు వాళ్ళు ఎవ్వరన్నా ఎవ్వరు కూడా వచ్చి పరామర్శించింది లేదు. అసలు మా ఆచూకీ తెలుసుకుంది కూడా లేదు వాళ్ళు. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగిన నాదుడు కూడా లేడు. అంటే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు, చేస్తానన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా అన్న కాంగ్రెస్ వస్తే మార్పు వచ్చిద్దని ఓటేసిన. నేను కాంగ్రెస్కి వీరాభిమాన్ని. అందులో రేవంత్ రెడ్డి అంటే నాకు ప్రాణం. రేవంత్ రెడ్డి గురించి నేను కాంగ్రెస్ రావాలని చాలా ఓట్లు వేయించిన. కానీ ఈ రోజు నేనే నడి రోడ్డు నిలబడతాను అనుకోవాలా. నన్ను నిలబెట్టారు రేవంత్ రెడ్డి. గెలిపించిన మేమే, పేద ప్రజలమైన మేమే ఈ రోజున గూడు లేకుండా రోడ్డు నిలబడ్డాం. మమ్మల్ని నిలబెట్టారు. ఇది నిజంగా చాలా దారుణం. అభిమానం. అసలు రేవంత్ రెడ్డి నా ఫేస్బుక్ పోస్టులు కూడా చూడండి. రేవంత్ రెడ్డి అంటే పిచ్చి. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి నా ఫ్యాను, నేను అది ఇది అని ఇంకా అంటానన్న. నేను ఇంకా నన్ను నాకు పొట్ట మీద కొట్టినాక నేను అంటున్నాను. ఇంకా నన్ను నెత్తిన కొట్టు, ఈపును కొట్టు, కొంచెం భరిస్తాం. పొట్ట మీద కొట్టకూడదు కన్నా. ఇంత చిన్న బాబు 3 నెలలు దాటి 2 రోజులే, 4వ నెల తగిలింది అంతే. 4వ నెల. ఇంత బాబుని కూడా ఇబ్బంది పడుతున్నా. 40 ఏళ్ళ కష్టం వచ్చి నిజంగా అన్న. మేము ఇట్లా దిప్పుతాం అనుకోలే ఆయన్ని. ఎందుకంటే మీ ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టిండుగా కొంచెం అల్లారు. 8 సంవత్సరాల తర్వాత పుట్టిండు నాకు. ప్రేమ వివాహం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని నేను చేసుకున్నా. అటు మా పేరెంట్స్ వదిలేశారు. అందరూ ఏమంటారు, పేద ప్రజల కోసం మేమున్నాము. అవన్నీ మాటలే అన్న, చేతల్లో లేదు. మళ్ళీ నమ్ముతా. ఇంకా నేను ఎందుకు నమ్ముతున్నా అన్న? అసలు నా ప్రాణం ఉండడం కూడా నేను కాంగ్రెస్ కోటేను అంతే అసలు. ఎందుకంటే నన్ను ఇట్లా అంత విరక్తి పుట్టిందన్న. పసిపిల్లగాన్ని అట్లా చేస్తారన్న. పసిపిల్లగాన్ని అట్లా చేస్తారా? వాడు ఏమీ తెలియనోడు మనం ఇంటి తిప్పుతూ అటు తిరుగుతుండు. వాడు ఎంత బాధలు పడుతుండో. రాత్రిలో చీకట్లో దోమలు. నిన్న నైట్ మాకు అన్నం కూడా లేదు. అట్నే ఉన్నాం. ఏమీ లేదు. ఇప్పుడు ఆమె అన్నం తింటేనే ఆమెకు పాలు ఉంటేనే ఇటు తాగుతాడు. నైట్ అన్నమే లేదు మాకు. ఇబ్బంది అవుతుంది.